ఈ ఒక్క ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మీ మనీ ప్లాంట్ అనేది చాలా చక్కగా ఫ్రెష్‌గా హెల్తీగా పెరుగుతుందండి. హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఐ యామ్ భార్గవి. మన ఛానల్‌లో గార్డెనింగ్ టిప్స్ అన్నీ ఉంటాయండి. నచ్చిన వారు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్తే మా మనీ ప్లాంట్ చూసారు కదా! నా దగ్గర అయితే 2 టైప్ ఆఫ్ మనీ ప్లాంట్స్ ఉన్నాయి. ఒకటైతే గ్రీన్ కలరు, ఇంకోటి గ్రీన్ అండ్ యెల్లో కాంబినేషన్‌లో ఉంటుంది. ఇక నేనైతే వీక్లీ వన్స్ ఒక ఫెర్టిలైజర్ అయితే ఇస్తాను. దానివల్ల చాలా ఫ్రెష్‌గా ఉంటుంది మొక్క ఎప్పుడు కూడాను. ఇదైతే కంప్లీట్‌గా ఇండోర్ ప్లాంట్ అండి. కట్టింగ్స్ వలన కూడా దీన్ని మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. చిన్న కొమ్మ తెచ్చి పెట్టినా చాలు ఇది బాగా వచ్చేస్తుంది. వీటి కట్టింగ్స్‌ని వాటర్‌లో మనం పెట్టి ఉంచినట్లయితే ఒక 10 డేస్‌కి వేరనేది వచ్చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనం రీపాట్ చేసుకోవచ్చు. ఇక దీని కేరింగ్ విషయానికి వస్తే ఎక్కువగా ఎండలో ఉంచకూడదు. నీడలోనే ఉంచాలి. ఇంట్లో కూడా దీన్ని పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో పెట్టుకున్నట్టయితే వీక్లీ 2 డేస్ అయితే మాత్రం బయట వెలుతురులో ఉంచుకోవాలి. ఇంకా వాటర్ అనేది స్ప్రే చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మొక్క అనేది ఇంట్లో కూడా చాలా హెల్తీగానే ఉంటుంది. ఇంకా దీనికి చాలా తక్కువ వాటరే వేయాలండి. ఎక్కువగా వేయకూడదు. ఎందుకంటే వాటర్ ఎక్కువ వేసామంటే ఇది సరిగ్గా గ్రోత్ అవ్వదు. నేనైతే ఇలా ఆకుల పైన డైలీ వాటర్‌ని స్ప్రే చేస్తూ ఉంటాను. ఇలా చేయడం వల్ల ఆకుల పైన ఏదైనా డస్ట్ ఉన్నా పోతుంది. అలాగే ఆకులనేవి చాలా ఫ్రెష్‌గా, నీట్‌గా, అందంగా కనిపిస్తాయి. ఇక ఫెర్టిలైజర్ విషయానికి వస్తే రైస్ కడిగిన వాటర్ ఉంటాయి కదా! దాటిని పడేయకుండా నేను ఒక బకెట్‌లో స్టోర్ చేసుకుంటాను. ఇంకా ఒక అంటిపళ్ళు ఉంటాయి కదండీ! బాగా పండినవి. వాటినైనా సరే, లేదంటే వాటి తొక్కలనైనా సరే ఈ రైస్ వాటర్‌లో వేసి ఒక నైట్ అలా ఉంచేయాలి. ఇక నెక్స్ట్ డే వాటిని మొక్కలకి వేసేయాలి. ఇలా చేయడం వల్ల మొక్క అనేది మనకి చాలా హెల్తీగా, ఫ్రెష్‌గా ఉంటుంది. చాలామందైతే ఇంట్లో మనీ ప్లాంట్ సరిగ్గా పెరగట్లేదు అని అనుకుంటారు. ఈ ఫెర్టిలైజర్‌ని ఒక్కసారి మొక్కకు వాడి చూడండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇక ఎప్పటికప్పుడు పండిన ఆకులు ఉంటాయి కదా! వాటిని తీసేయాలి. ఇంకా మట్టి అనేది డ్రైగా అయిపోయిన తర్వాత మాత్రమే మనం వాటర్ వెయ్యాలండి. ఇంకా నేనైతే చూసారు కదా! మా మనీ ప్లాంట్ అలా చేయడం వల్ల చాలా ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయి ఆకులు. డైలీ స్ప్రే చేస్తానండి నేను. ఇక నాకు ఎప్పుడైనా స్ట్రెస్ అనిపించినా, లేదంటే మనసు బాలేపోయినా సరే మొక్కల దగ్గరొచ్చి కాసేపు అలా వాటరింగ్ చేయడం, అలా కూర్చొని ఉంటాను. మైండ్ అనేది కాస్త రిలాక్స్ అవుతుందనమాట అలా చేయడం వల్ల. ఇక ఇలాంటి గార్డెన్ టిప్స్ ఇంకెన్నో కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఈరోజుటి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.